హాయ్ అండి అందరికీ. ఇక్కడ మరక ముగ్గుతో అయితే మీ ముందుకైతే వచ్చాను. గిరక ముగ్గుతో చూడండి. ఇది తడిగా ఉండి అక్కడక్కడ సరిగా రావట్లేదు కదండి లైన్ అని. కొన్ని 4 పడుతున్నాయి, కొన్ని 3 పడుతున్నాయి కదా. చూడండి, ఈ బాక్సులు అనేది కొంచెం పెద్దగానే గీసుకోవాలండి. చిన్నగా గీసుకున్నామంటే సరిపోదు. ముగ్గు వేసుకునేటప్పుడు కొంచెం పెద్దగానే గీసుకోవాలి. సేమ్ యాజ్ టీజ్గా కొంచెం తేడాతోనే ఇలాంటి ముగ్గు మన వీడియోలో ఉందండి. కాకపోతే దానికి దీనికి తేడా ఏందో ఇప్పుడు చూపిస్తాను. ఇలా వేసుకుంటున్నాం కదా, ఇంతే వేసుకున్నాను అనమాట ఆ వీడియోలో. ఇక్కడ మాత్రం 4 సైడ్ వేస్తాను అనమాట. అందులో 2 సైడ్స్ వేసాను. ఇలాంటి ముగ్గులు అయితే ఫ్రైడే రోజు వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఈజీగా చాలా నీట్గా బాగుంటుంది. ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. పక్క నుంచి మా చిన్నోడైతే మమ్మీ ఈ ముగ్గు వీడియో ఆల్రెడీ పెట్టావు అని చెప్తున్నాడు. అది ఇది వేరే డాడీ అని చెప్తే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యిండి, ఎంతసేపు మాత్రం కాలేదు. ఇప్పుడు ముగ్గు చూసి అది ఇది వేరేలే అని కాంప్రమైజ్ అయ్యిండు. చూడండి మా ముగ్గు ఇక్కడ. ఆకలి తడిగా ఉందండి ఈరోజు, అందుకనే కొంచెం అక్కడక్కడ సరిగా పడట్లేదు. మనం ఈ ముగ్గుని ఇంకెంత పెద్దగైనా వేసుకోవచ్చు. ఎన్ని బాక్సెస్ వేసుకుంటే అంత పెద్దగా వస్తుంది ముగ్గు. నేను ఇక్కడైతే 3 సైడ్స్ 4 తీసుకున్నాను కదా. అటు సైడ్ 4, ఇటు సైడ్ 4 తీసుకున్నాను లైన్స్. మీలో ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేమేమైనా మిస్టేక్ చేస్తే కూడా కామెంట్ చేయండి. ముగ్గు మొత్తం చూయించాడు మా చిన్నోడైతే. ఎక్కడ వేస్తే అక్కడనే చూపిస్తాడు. ముగ్గు మొత్తం చూయించిరా అని ఎన్నిసార్లు చెప్పినా వేసే కాడనే తీస్తాడు వీడియో అయితే. ఎంత ఊపుతున్నాడు చూడండి. ఇప్పుడేమో మధ్యలో తీస్తుండు, వేసే కాడ తీయట్లే. సైడ్ బార్డర్స్ అయితే వేసేసుకుంటున్నాను. అటు సైడ్ ఒక బార్డర్ వేస్తున్నాం, ఇటు సైడ్ ఒకటి వేస్తున్నాం అంటుండు మా సాయి. మూడు సైడ్లో 3 బార్డర్లు వేసేసాను.
అంతే అండి, మన ముగ్గు అయితే ఈ విధంగా వచ్చింది. మధ్యలో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చేసాను. ప్లీజ్ అండి, మీకైతే మా ముగ్గు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఓవరాల్గా మన ముగ్గు అయితే ఇలా ఉంది.